ఈరోజు మనం సీతాయనం ద్వారా అసలు ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నామండి. ఏంటి అంటే సీతామాత తల్లి కాబోతున్నది అన్న వార్త రాజమందిరంలోనూ, ఆ యొక్క అయోధ్య నగరం అంతా ప్రజలందరికీ తెలిసింది గదా! ఇక్కడ అప్పుడు ఏం జరిగింది? ఆమె ఆహ్, ప్రెగ్నెన్సీ అని తెలిసాక, తన తల్లి కాబోతున్నదని తెలిసాక ఏం జరిగిందన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇవి సోమాను వాళ్ళమ్మ సోమ కుటీరాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు గదా! వెళ్ళిపోయాక తిరిగి మళ్ళీ ఉదయం సోమ కుటీరానికి తిరిగి వచ్చిన తర్వాతండి, ఆకాశమంతా చిల్లులు పడి, నీటి ప్రవాహం విడుదలైపోయి, మట్టి కొట్టుకుపోతూ వర్షాలు భీకరంగా రాబోతున్నాయి అన్నది వీళ్ళు వింటారనమాట. ఆకాశం వెంటనే దట్టంగా చీకటి కమ్మి వీళ్ళకి సోమ రూపం గూడా కనబడలేదు. అనసూయకి, వాళ్ళ అమ్మకి. ఆ చిన్న కుటీరంలో వీళ్ళ ముగ్గురే ఉన్నారు. అందులో అనసూయ చలి లేకపోయినా కూడా వణికిపోతూ ఉండటంతో ఏ సహాయం చేయలేకుండా ఉందంట. ఎందుకు అంటే తన చుట్టూ ఉన్న గాలి ఇంకా వెచ్చగానే ఉన్నప్పటికీ వీళ్ళని భయం అనేది చుట్టుముట్టేసింది. చూడండి, భయం అనేది చుట్టుముడితే ఆ సమయంలో మనం ఏం చెయ్యలేమనమాట. ఒక పెద్ద ఉరుము ఏదో దుర్ఘటన సంభవించబోతున్నట్లుగా ఉరిమిందంట. వెంటనే అనసూయ సోమ దగ్గరకు జరిగింది. సోమ కళ్ళు మూసుకొని కథ చెప్పడం మొదలుపెట్టింది. సీతామాత తను కడుపుతో ఉన్నాను అన్న విషయం తెలుసు కాబట్టి, తనకి ఇద్దరు కొడుకులను మోస్తున్నానని మాతకి ముందే తెలుసంటండి. ఆమె సోమతో ఒకటి గాదు 2 గుండెల యొక్క చప్పుళ్ళు నేను వింటున్నాను అని చెప్పిందంట. రామునికి తన సోదరులతో ఉన్న సాన్నిహిత్యం సీతామాతకి ఎంతో ముచ్చట వేసేది. కనుక తాను సోదరులకు జన్మనివ్వబోవడం అనేది సీతామాతకి ఎంతో ఆనందాన్నిచ్చింది. గర్భభారాన్ని పక్కన పెడితే ఆమె ఎంతో ఉల్లాసాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా అదే భావించారంట. గర్భం ధరించిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారుజామున మాతకి కలలో ఒక దర్శనం వచ్చిందండి. దాంట్లో భృగు మహర్షి తన రెండవ భార్య ఉసన మరణానికి విచారించడం కనబడిందంట. ఆయన తన చెయ్యెత్తి ఆ మరణానికి కారణమైన వారిని శపించడం గూడా చూసింది. చెప్పడానికి వీలు లేని పదాలతో ఆయన ఏడుస్తూ, "దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను. నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి ఆ బాధను పొందుతావు." ఇది ఎప్పుడు జరిగిందంటేనండి, రా నారాయణుడు, నారాయణి ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఆ భృగు మహర్షి ఒక కూతురుగా ఈమె పుడుతుంది. పార్వతీదేవి ఈవిడి లక్ష్మీదేవి అక్కడ ఒక కూతురిగా పుడుతుంది. పుట్టినప్పుడు తన కొడుకు ఉసన కొడుకు ఒక రాక్షసుడు గదా! వాళ్ళకి దేవతలకి, రాక్షసుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యొక్క రాక్షసుని సంహరించడానికి నారాయణుడు దిగి వస్తాడండి. దిగి వచ్చినప్పుడు ఉసన వాళ్ళందరికీ తన దగ్గర వాళ్ళకి ఏంటంటారు అది తన యొక్క ఇంట్లో వాళ్ళని దాస్తుందనమాట. నారాయణుడొచ్చి చంపబోతున్నాడని తెలిసినప్పుడు. అప్పుడు నారాయణుడు వచ్చి ఉసనతో మాట్లాడతాడు గదా! "నువ్వు ఇలాగా చేయడం తప్పు. వాళ్ళు చేసిన కర్మలకి వాళ్ళు అనుభవించాలి. నువ్వు అడ్డు తెలుగు" అంటే ఉసన ఏమంటుందంటే, "నేను వాళ్ళకి మాటిచ్చాను కాపాడుతాను అని. నేను ఆ మాటకి వెనక్కి తీసుకోలేను. అందువల్ల నువ్వు నన్ను ఆహ్, విముక్తురాలిని చెయ్యి" అన్నప్పుడు నారాయణుడు ఆమెను అక్కడ విముక్తురాలిని చేస్తాడు. అయితే భృగు మహర్షికి అసలక్కడ ఏం జరిగిందో తెలీదు గదా! తెలియక తన ప్రియాతి ప్రియమైన భార్య ఉసన చనిపోయిందని తెలిసి, ఆయన ఎవరు ఏం చేశారో ఏమి తెలుసుకోకుండా కోప్పడి ఏం చేసేస్తాడు, శపించేస్తాడు. చూడండి, ఏదైనా సరే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మనం కోపగించుకోవడం వల్ల కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో మందికి బాధని కలిగిస్తాయి. మనకు ఆ టైంలో బాధ కలిగించవచ్చు కానీ, నిజ నిజాలు తెలుసుకోకుండా మనం తొందరపడినా, ఆవేశపడినా మన జీవితంతోనే కాకుండా ఎదుటివారి జీవితాలు కూడా అల్లకల్లోలం అయిపోతాయి. అందుకే ముందు ఏం జరిగింది అనేది మనం అక్కడ విశ్లేషించుకోవాలి. ఇదంతా కూడా సీతామాతకి దర్శనం అయిందనమాట. మాతకి తన ప్రియ నారాయణుడు నీడ నుంచి యువతలకు రావడం గూడా కనిపించింది. శుక్రాచార్యుడు రాక్షస శిష్యులు భూమిపై కల్లోలాలు సృష్టించేస్తున్నారు గదా! వారికి ఆశ్రయం ఇచ్చినందుకే కదా!
ఉసన ప్రార్థనపై ఆయన ఉసను ఆత్మను వేరు చేశాడు. ప్రశాంతంగా నారాయణుడు ఆ శాపాన్ని అలాగే భృగు మహర్షి బాధను కూడా స్వీకరించాడండి. మాత తాను మానవ రూపంలో భృగు మహర్షి కుమార్తె భార్గవిలాగా తన శాశ్వతమైన రూపమైన నారాయణి నారాయణి భార్యగాను అప్పుడు చూసుకుంటుందండి. ఉసన మరణానికి ఆమె ఒక అమాయకపు సాక్షి మాత్రమే అయినప్పటికీ కూడా ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఎందుకంటే ఆమె నారాయణుడు తన వైపు చూడటాన్ని తన శాపాన్ని అంగీకరిస్తున్నట్లు తల ఊపడాన్ని చూసిందనమాట. ఆ దర్శనంలో తాను అది వరకు లంకలో ఉండగా ఋషి దేవాహుతి తన వద్దకు వచ్చినప్పుడు పొందినదే ఇదంతా కూడా. మాతకు ఈ దర్శనం వస్తూ ఉండగా సోమకు ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడటానికి పంపబడిందంట. ఆమె తన గది బయట వసారాలో చీకటిగా ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడుతూ ఉంటుంది. ఆమె వణికిపోతున్నట్లు కనబడింది. కానీ ఏమైంది అని సోమ అడిగేటప్పుడు వెంటనే రథం సిద్ధం చేయించమని సీతామాత చెప్తుందండి. మనం ఎక్కడికి వెళ్తున్నాము అని మాతను ఆ విధంగా చూడటంతో సోమకి ఎంతో నిరాశ కలుగుతుందన్నమాట. ఋషి అరుంధతి వద్దకు అని చాలా శాంతంగా సీతమ్మత సమాధానం ఇస్తుంది. నేనేం చెయ్యాలి అనే విషయంతో ఆమె సూచన కోసం సోమ అలా చూస్తూ ఉంటుంది. సీతామాత స్వరంలో తొందరపాటు ధ్వనించిందంట. నేను మరో మాట మాట్లాడకుండా రథాన్ని వాళ్ళ వెంట రావడానికి కొంతమంది సేవకుల్ని కూడా సోమ ఏర్పాటు చేసిందంటే. అలాగే సీతామాత కోసం కొన్ని వస్తువులు, పండ్లు, నీరు కూడా సిద్ధం చేసి వీళ్ళు మందిరం వదిలారు. అప్పుడు ఇంకా శ్రీరాముడు ఇంకా లేగనే లేదు. ఆమె అతను లేవక ముందే వెళ్ళాలని సీతామాత ముఖం మీద ఉన్న కలవరం ఆయనకి కనబడకూడదని కూడా అనుకుందంట. ఋషి అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. వశిష్ఠుడు శ్రీరాముని కులగురువు. వీళ్ళు రథం వెళ్ళేసరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అరుంధతి ఆమె ఆశ్రమం ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆమె పక్కనే మరొక స్త్రీ నిలబడి ఉంది. ఆ స్త్రీని చూడగానే మాత అరుస్తూ గబగబా రథం దిగి ఆమె వద్దకు పరిగెత్తిందంట. ఆ స్త్రీని మాత తన చేతుల్లోకి తీసుకుని మాట్లాడకుండా నిలబడిందంటండి. ఇప్పటికీ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని తరువాత కొంతసేపటికి ఋషి అరుంధతి ప్రక్కన ఉన్న స్త్రీ ఋషి ఎవరు అంటే ఖ్యాతి అని ఆమె భృగు మహర్షి యొక్క మొదటి భార్య అని తెలుసుకుంటుంది సోమ. ఆమె మాతను కౌగులించుకుని నీకు గుర్తుందా, నేను శాపాన్ని బలహీనపరిచాను, అది కేవలం పాక్షిక ఎడబాటే అని ఖ్యాతి చెప్తుందన్నమాట. మరి మిగతాది రేపు తెలుసుకుందామండి. మరి నిజంగా నా సీతామాత అలాగే శ్రీరాముడికి మరి ఆ పాక్షిక ఎడబాటు ఉందా లేదా, మరి ఆమె కడుపులో ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. అందరికీ తెలుసు లవకుశలు పుట్టినప్పుడు అడవికి ఎందుకు వెళ్ళారు అంటే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది సీతామాత, కామెంట్ చేయండి. కానల్సిన అది నిజమే కాదు, అసలు నిజం ఇదే. ఓకేనా? ఎందుకు సీతామాత తను కడుపుతో ఉన్నప్పుడు బిడ్డల్ని తీసుకుని అరణ్యానికి కడుపుతో ఉన్న స్త్రీని ఎందుకు శ్రీరాముడు వదిలాడు అనేది అసలైన రహస్యం మనం ఇందులో తెలుసుకుంటామండి.